నువ్వు అన్నమ్మవు కదూ? అవును బాబు గారు. అన్నమ్మా, ఇన్నేళ్ళు నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఇప్పుడు నిన్నిక్కడ ఎలా చూస్తాననుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నమ్మా. అన్నమ్మా, అన్నమ్మా, నా బాబు ఎక్కడున్నాడు? ఆ రోజు బాబు నీతోనేగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? చెప్పు అన్నమ్మా, చెప్పు. వాడి గురించి నాకేమి. అన్నమ్మా, ప్రతి సంవత్సరం ఈ ఒక్క రోజే నేను ఈ గుడికి వస్తున్నాను. ఎందుకో తెలుసా? సరిగ్గా ఇదే రోజు నేను నా లక్ష్మిని, నా బిడ్డని పోగొట్టుకున్నాను. ఎప్పటికైనా నా బిడ్డ నాకు దొరుకుతాడన్న ఆశతో వస్తున్నాను. ఈ రోజు సరిగ్గా ఇదే గుడి దగ్గర నిన్ను చూశానంటే అంటే నా బిడ్డ నాకు తప్పకుండా దొరుకుతాడు. చెప్పు, దాపరికం లేకుండా చెప్పు, నిజం చెప్పు. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పన్నమ్మా. అన్నమ్మా, చెప్పన్నమ్మా. ఎంత పని చేశారు? ఏమండి, మీ బాబు ఇక్కడే ఉన్నాడు. అవును బాబు గారు, నా కూతురు తారక ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడు. అనాథని చెప్పారే, అతనా? అవును బాబు గారు. కాదు, వాడు అనాథ కాదు. వాడు నా బిడ్డ, నా ప్రాణం, నా సర్వస్వం. ఏమిటి చెల్లెమ్మా, ఎప్పుడూ లేనిది బావగారి నడకలో తేడా కనిపిస్తుంది, నవ్వులో తేడా కనిపిస్తుంది. ఏమిటి విశేషం? రోజు నీ బావగారి మొహంలో విషాదం చూడలేక కాస్త నవ్వయ్య బాబు అని ఆ దేవుడు సలహా ఇచ్చుంటాడు. వరహాలు అయ్యా, ఎప్పుడూ లేనిది ఇంత ఆనందంగా ఉన్నానని ఆశ్చర్యంగా ఉందా? ఇన్నేళ్లకా దేవుడు నన్ను కరుణించాడు రా. ఇన్నేళ్లు నాకెవరూ లేరని తప్పించాను, తలడిల్లాను. కానీ ఇప్పుడు నా వారసుడు, నా వంశాంకురం ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నాడని తెలుసుకున్నాను. వాణ్ణి తీసుకొచ్చి ఈ ఆస్తికి, ఈ జమీందారికి మహారాజుని చేస్తాను. ఇంతకీ వాడెవడో తెలుసా బావా? ఇన్నాళ్ళు మనందరి కళ్ళ ముందు అనాథగా తిరిగిన రాముడు. గారు దండాలండి బాబు గారు. బాబు, ఆగు బాబు. కన్న కొడుకు కళ్ళ ముందే తిరుగుతున్నా, తెలుసుకోలేని అజ్ఞానంలో ఇన్నేళ్లుగా బ్రతుకుతున్నాను. అవును బాబు, నాకే విషయం ఈ రోజే తెలిసింది. నేను నీ కన్న తండ్రిని. నువ్వు నా బిడ్డవు బాబు, నా బిడ్డవి. అవును బాబు. ఇంకొకసారి నాన్న అని పిలువు. నాన్న. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?